హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 24వ తారీఖు గురువారం. మొత్తం మీద మార్కెట్స్ చూసుకున్నట్టే నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ కూడా స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. బట్ ఇక్కడ హ్యూజ్ నెగిటివ్గా లేదు, జస్ట్ 0.4%, 0.3% ఆ రేంజ్లో నెగిటివ్గా క్లోజ్ అయినాయి. దీన్ని మనం ప్రస్తుతానికి ప్రాఫిట్ బుకింగ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ 3 రోజుల నుంచి కూడా మార్కెట్ అయితే పైకి వెళ్ళలేకపోతుంది. సో ఒకవేళ ఇంకా పేషెన్సీ నశించింది అనుకోండి, సెల్ ఆఫ్ అనేది జరిగి కొద్దిగా కిందకి రావడానికి ఆస్కారం ఉంటుంది. లేదు ఒక పెద్ద ప్లేయర్స్ గేమ్ ప్లే చేస్తున్నారంటే కూడా ఒకసారి పుష్ చేసి పైకి స్టాప్ లాస్లు అనేది కూడా హంటింగ్ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుంది అండ్ బిగ్ ప్లేయర్స్ యొక్క పొజిషన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ మనం ఇక్కడ సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నట్లయితే ఫార్మా ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మెటల్స్ బాగున్నాయి, హెల్త్ కేర్ ఇండెక్స్ పర్లేదు, మీడియా ఎంటర్టైన్మెంట్లో కొంత రికవరీ అనేది కనిపించగా కన్స్ట్రక్షన్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ కన్సంప్షన్ వీటిల్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళడం అనేది జరిగింది. ఇక దివీస్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో ఆ షేర్స్ అనేది 5% దాకా పెరగడం జరిగింది. సిటీ ఏంటంటే రీసెర్చ్ చేసి దీనికి బై రేటింగ్ అనేది ఇచ్చింది. ఇక్కడ నుంచి కూడా స్టాకు 19% పైకి వెళ్తుందని చెప్పేసి వాళ్ళు పాజిటివ్గా కవరేజ్ ఇవ్వడం అనేది జరిగింది. డెఫినెట్గా ఏదైనా రేటింగ్ ఏజెన్సీ అనేది దాన్ని అప్గ్రేడ్ చేసింది అనుకోండి, ఇన్వెస్టర్స్ ఆర్టికల్స్ అనేది చదువుకొని ఓకే వాళ్ళకి నచ్చితే పాజిటివ్గా రియాక్ట్ అవడానికి అట్లీస్ట్ ఉన్న పొజిషన్స్ని సేల్ చేయకుండా అయితే ఉంటారు. అందుకని జనరల్గా ఏంటంటే అది పాజిటివ్గా మూవ్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. యూబీఎస్ అనే సంస్థ ఇండియా యొక్క స్టాక్ మార్కెట్ గురించి కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా వీళ్ళు ఏమిటంటే అండర్ వెయిట్ అని మెన్షన్ చేశారు. అంటే ఫండ్స్ని అలొకేట్ చేసేటప్పుడు వేరే కంట్రీస్తో మార్కెట్స్తో కంపేర్ చేసినప్పుడు ఇండియన్ మార్కెట్లో తక్కువ అలొకేషన్ చేయాలి అనేది కాన్సెప్ట్. బట్ ఇప్పుడు దాన్ని అండర్ వెయిట్ నుంచి న్యూట్రల్కి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇండియా యొక్క స్టాక్ మార్కెట్ ఫెయిర్లీ వాల్యూడ్ అని చెప్పేసి చెప్తుంది. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇండియా మార్కెట్ మీద అగ్రెసివ్ బుల్లిష్గా లేదు, అట్లానే అగ్రెసివ్ బేరిష్ సెంటిమెంట్ అనేది కూడా లేదు. ఓవరాల్గా ఏంటంటే ఒక న్యూట్రల్గా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండియాని అండర్ వెయిట్ నుంచి న్యూట్రల్గా తీసుకొస్తూనే చైనా మీద పాజిటివ్గా ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే చైనా యొక్క స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఉంటుంది, రివార్డ్ ఉంటుంది. బట్ రిస్క్తో పోలిస్తే రివార్డ్ అనేది బాగుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అంటే రిస్క్ తీసుకున్నప్పుడు కూడా మంచి రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి వీళ్ళు ఒక పాజిటివ్ కామెంటరీ అనేది చేయటం గమనార్హం. ఈ మధ్యకాలంలో టూరిజం అయితే సిగ్నిఫికెంట్గా గ్రో అవుతూ వస్తుంది. దానికి సంబంధించిన స్టాక్స్ అనేది లైమ్ లైట్లోకి వచ్చినాయి. చాలామంది ఇన్వెస్టర్స్ అటువంటి స్టాక్స్ని పిక్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అదే తరహాలో సామ్హీ హోటల్స్ షేర్స్ ఈరోజు 11% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకు అంటే దీనికి సంబంధించిన 3 సబ్సిడీరీస్ ఉన్నాయన్నమాట. అంటే అనుబంధ కంపెనీలు అంటాం కదా, అనుబంధ సంస్థలు అలాగా. సో ఆ కంపెనీల్లో జిఐసి అంటే గ్లోబల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అనమాట. వీళ్ళు 752 crores వర్త్ ఉన్న స్టేక్ అనేది వాళ్ళు ఎక్వైర్ చేసినట్టు తెలుస్తుంది. సో అందుకని ఈ స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. థైరోకోర్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు 20% దాకా పాజిటివ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు డబుల్ డిజిట్ గ్రోత్ Q4 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు. సో ఆబ్వియస్గా రిజల్ట్స్ సిగ్నిఫికెంట్గా బాగున్నాయి. ఆల్రెడీ కంపెనీ మీద ఒక పాజిటివ్ దృక్పథం కూడా లాంగ్ టర్మ్ వ్యూలో ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ ప్రాబబ్లీ అక్యుములేట్ చేసి ఉండొచ్చు. ఎఫ్ఎంసీజీకి సంబంధించిన గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ కానీ అండ్ హిందుస్థాన్ యూనిలీవర్ వీళ్ళిద్దరు ఇంతకుముందు కొంత కామెంటరీ అయితే డిసప్పాయింట్గా ఉన్నారు. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో డిమాండ్ అనేది అంత స్ట్రాంగ్గా లేదని చెప్పేసి. బట్ ప్రస్తుతం వీళ్ళు ఏమంటున్నారంటే డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది, అర్బన్ కానీ రూరల్ కానీ ఇట్లాగా కన్జంప్షన్ అనేది. అందుకని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ర్యాంపప్ చేశారనమాట. ఇక ఎఫ్ఎంసీజీకి సంబంధించిన నెస్ట్లీ ఇండియా Q4 రిజల్ట్స్ అయితే నెట్ ప్రాఫిట్ అనేది 5% దాకా పడిపోవడం అనేది జరిగింది. అండ్ ఈ కంపెనీ ₹10 డివిడెండ్ అనేది కూడా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా BHEL భోపాల్ యూనిట్లో మంటలు అనేది రావడం జరిగింది, ఒక ఫైర్ యాక్సిడెంట్. దానివల్ల స్టాక్ అనేది ఈరోజు 1% పైన కిందకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇక ఫార్మా సెక్టార్లో USFDA లుపిన్ వాళ్ళకి ఏంటంటే గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది. ఇక్కడ తోల్వాప్థాన్ ట్యాబ్లెట్స్ ఇవి కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ కంట్రోల్ చేయడంలో ఉపయోగపడతాయి అనమాట. సో ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ వల్ల ఈ స్టాక్ అనేది ఈరోజు పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. ఇక దేవయాని ఇంటర్నేషనల్, యాక్చువల్లీ ఇది KFC ఆపరేటర్ అనమాట. వీళ్ళు బిర్యానీ బై కిలో అనే దాంట్లో 420 crores పెట్టి 80.72% స్టేక్ అనేది ఎక్వైర్ చేస్తూ ఉన్నారు. సో ఇది పాజిటివ్ ఆ కంపెనీకి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక సింజిన్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు 10% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే Q4 రిజల్ట్స్ అంతా ఆశాజనకంగా లేకపోవడం కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. AMK గ్లోబల్ వాళ్ళు ఐటీ సర్వీసెస్, ఐటీ సెక్టార్ మీద ఓవర్ వెయిట్ అనే ట్యాగ్ ఇవ్వడం జరిగింది. మీనింగ్ ఏంటంటే తక్కువ షేర్స్ ఉన్నాయనుకోండి, ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఐటీ సర్వీసెస్లో డిమాండ్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అర్థం అనమాట. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్స్కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు.
ఇక ఫిన్టెక్ కంపెనీ స్విగ్గీ షేర్స్ ప్రాబ్లీ వోల్టైల్గా ఉంటాయని చెప్పేసి జేఎం ఫైనాన్షియల్స్ అనేది సంస్థ చెప్తూ ఉంది. ఎందుకంటే ప్రీ ఐపీఓ ముందు ఏంటంటే కొంతమంది ప్రమోటర్స్కి లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఏది స్విగ్గీ షేర్స్ హోల్డ్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా అమ్మడానికి వీలు లేదనమాట. ప్రస్తుతం ఏంటంటే ఆ లాకిన్ పీరియడ్ అనేది ఎక్స్పైరీ ఉంది. అందుకని వాళ్ళు ప్రాబ్లీ సెల్లింగ్ చేశారనుకోండి వోల్టైల్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే కొద్దిగా అలర్ట్ అయితే చేస్తూ ఉంది. ఇక బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ క్రియేట్ చేశారనేది చూద్దాం. ఇక్కడ చూడండి నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్లయితే 24,250 దగ్గర క్లోజ్ అయింది. 24,250 కాల్ 250 పుట్ కూడా రెండు కూడా ఆల్మోస్ట్ జీరో చేశారు. ఇక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ పుట్ కాల్ రేషియో అనేది చూసి పరిశీలన చేసినట్లయితే 0.82 అనేది చూపిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఒకటి కంటే తక్కువగా ఉంది కాబట్టి మార్కెట్ బేరిష్ సెంటిమెంట్లో ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ సిగ్నిఫికెంట్గా కంటిన్యూస్గా గ్రో అయింది కాబట్టి సో ప్రాబ్లీ మార్కెట్లో కొంత సైడ్ వేస్ ఉంటుంది. అట్లీస్ట్ ప్రాఫిట్ బుకింగ్ ఉంటుందని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ చేస్తున్నాడు మనకి ఇక్కడ క్లియర్గా విజిబుల్ అవుతుంది. సో స్లైట్గా బేరిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ అయిపోయింది. నెక్స్ట్ మంత్ది మనం పరిశీలన చేసినట్టు పుట్ కాల్ రేషియో అనేది 1.13 అనేది ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది యాజ్ కంపేర్ టు నిఫ్టీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకి పుట్ కాల్ రేషియో అనేది 0.67 అనేది చూపిస్తుంది. సో సెన్సెక్స్ ప్రీవియస్గా కూడా మనం చెప్పుకున్నాం చాలా బేరిష్గా ఉంది యాజ్ కంపేర్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే ఎనీహౌ ఒకటి కంటే తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా కాల్స్ అనేది సెల్ చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది 1.82% అయితే పెరగడం అనేది జరిగింది. స్లైట్గా ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ ఉండవచ్చు అని చెప్పేసి దీని అర్థం. ఇక డౌన్ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే ఒకనొక టైంలో సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. బట్ అక్కడ నుంచి కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతూ వస్తుంది. మనం చూస్తున్న సమయానికి 167 పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి గత 2 రోజుల నుంచి కూడా బుల్లిష్గా ఉంది. అగైన్ ఈ రోజు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే ప్రీవియస్గా మనం ఈ లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకున్నాం. నిన్నటి రోజున మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే బయర్స్ స్ట్రక్ అయిపోయారు, అందుకే దీనికి హ్యాంగ్ అయిపోయారు కాబట్టి హ్యాంగింగ్ మ్యాన్ అనే పేరు రావడం అనేది జరిగింది. బట్ ఈరోజు టెక్నికల్గా ఏం జరిగిందంటే గ్యాప్ డౌన్ జరిగి మళ్ళీ పైకి వెళ్ళింది బట్ సస్టైన్ అవ్వలేదు. సో ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ మెన్షన్ చేసుకున్నామో ఎగ్జాక్ట్గా అదే రెసిస్టెన్స్ లెవెల్ టెస్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ కిందకు వచ్చి అండ్ ప్రీవియస్గా ఒక సపోర్ట్ లెవెల్ అనేది మెన్షన్ చేసుకున్నాం. ఆ యొక్క సపోర్ట్ దగ్గర అయితే కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. బట్ స్టిల్ ఓవరాల్గా మనం ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే ఒక సైడ్ వేస్లో ఉంది. ఇక్కడ బేరిష్ అని చెప్పలేం, బులిష్ అని చెప్పలేం. ఎందుకు అంటే ఇక్కడ సిగ్నిఫికెంట్గా మార్కెట్ అనేది హైయర్ హై క్రియేట్ చేసుకుంటూ పైకి వెళుతుంది. బట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళందరూ ప్రాఫిట్లో ఉన్నవాళ్ళు కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. అందుకని ఇక్కడ సైడ్ వేస్ యాక్టివిటీ సిగ్నిఫికెంట్గా అయితే కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి 56,000 అనేది రౌండ్ నెంబర్ ఇంపార్టెంట్. దాని తర్వాత 55,500 ఇంపార్టెంట్ రౌండ్ నెంబరు. ఈరోజు 55,500 టచ్ చేసి అక్కడ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ఒకవేళ మార్కెట్ కిందకి రావడం అనేది జరిగిందంటే 54,674, 407 అనేది ఒక సిగ్నిఫికెంట్ గ్యాప్ అయితే కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఏదైనా యాడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక క్రూడ్ ఆయిల్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే ప్రస్తుతానికి డైలీ టైం ఫ్రేమ్లో సిగ్నిఫికెంట్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కానీ ఈరోజు సడన్గా గ్యాప్ డౌన్ అయితే జరిగింది. ఒక రకంగా మార్కెట్ చూడండి ప్రీవియస్గా స్ట్రక్చరల్గా ఒక సపోర్ట్ ఏదైతే ఉందో బ్రేక్ డౌన్ చేసింది. సపోర్ట్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా బౌన్స్ అనేది సిగ్నిఫికెంట్గా అయితే జరుగుతుంది. ఎనీహౌ ప్రస్తుతానికి మనకి ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి మార్కెట్లో కొద్దిగా వోల్టాలిటీ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే 99,400కి వెళ్ళిందో ఇమీడియట్గా పెద్ద సెల్ ఆఫ్ అనేది జరిగింది గ్యాప్స్తో. ఎనీహౌ 94,300 దగ్గర అయితే కొద్దిగా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏంటంటే మళ్ళీ గ్యాప్ అప్ అయితే అయింది. సో మొత్తం మీద ఒక వొలటైలిటీలో గోల్డ్ అనేది కనిపిస్తూ ఉంది. హైయర్ ప్రైసెస్లో సెల్లింగ్ జరుగుతుంది, లోవర్ ప్రైసెస్లో ఏంటంటే బాయింగ్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ సెట్ ఏంటంటే వోల్టాలిటీ అనమాట. బ్రాడర్ పిక్చర్లో మార్కెట్ని మనం గమనించినట్టయితే గత 3 రోజుల నుంచి కూడా ఈ రోజుతో కలుపుకొని సైడ్ వేస్ యాక్టివిటీ అనేది సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరికి రాగానే సెల్లింగ్ చేస్తున్నారు, సపోర్ట్ దగ్గరికి రాగానే బై చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సైడ్ వేస్ యాక్టివిటీ అనేది మనకి ఇంకా క్లారిటీ రాలేదు ఎదర్ అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది. బట్ ఇది మొత్తం కూడా మనం సైడ్ వేస్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేసుకుంటాం. బ్రాడర్ పిక్చర్లో ఇండియన్ మార్కెట్స్ అయితే స్టిల్ బుల్లిష్గా ఉన్నాయి, ఎందుకంటే హై ఫార్మేషన్లో ముందుకు వెళ్తున్నాయి కాబట్టి. సో ప్రాబ్లీ ఏదైనా స్మాల్ కరెక్షన్ తీసుకున్నా సరే ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏదైనా బాయింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనిపించినప్పుడు మనం షార్టింగ్ ఆపర్చునిటీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అని తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.